కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు. సయోధ్య కోసం రంగంలోకి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. త్వరలో వలస ఎమ్మెల్యేలు సెగ్మెంట్ ఇన్ఛార్జీలతో భేటీ. మున్సిపల్ షెడ్యూల్ వచ్చేలోగా వర్గ విభేదాలకు చెక్. జైత్యాల, గద్వాల, బాన్స్వాడ స్టేషన్, గన్పూర్, చేవెళ్లలో బరిలోకి ఇరు వర్గాలు. రెబల్స్ పోటీతో పార్టీ విజయ అవకాశాలకు గండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్న కూడా అదే జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఒకరిని, అంటే కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఓడినటువంటి ఎమ్మెల్యేలను నియమించారు. మరి అదే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీలోకి రాగానే ఇన్ఛార్జ్గా ఆయన పని చేయాలి, ఎమ్మెల్యేగా ఈయన పని చేయాలి. ఎవరిది పై చేయో అర్థం కాక అధికారులు మధ్యలో సతమతమవుతూ ఉన్నారు. ఏ పార్టీ ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి, పార్టీ పక్కన పెడితే ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. ఎమ్మెల్యేతో నడిచిన వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు ఇసుకుంటే, అరే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు నా గెలుపు కోసము, నా ఓటమిలో కూడా విజయాన్ని చూసినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కోరుకుంటా ఉన్నారు. మధ్యలో వాళ్ళ మనిషిని నిలబడతాడు, వీళ్ళ మనిషిని నిలబడతాడు. మధ్యలో నలిగిపోయేది నిజమైన కాంగ్రెస్ కార్యకర్త నలిగిపోతాడు. దీనిపైన ఖచ్చితంగా ఒక చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ చేసి ఓడిన లీడర్ల మధ్య వర్గపోరు రోజు రోజుకు పెరుగుతున్నది. నియోజకవర్గంలో పట్టు కోసం ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఇరు వర్గాలు తమ అనుచరులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతుంది. దీంతో ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు గుర్తించి అలర్ట్ చేశాయి. అందుకని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చుకునేందుకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. త్వరలో అటు ఎమ్మెల్యేలు, ఇటు కంటెస్టెడ్ లీడర్ల అభిప్రాయాలు విని పరిష్కరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 5 నియోజకవర్గాల్లో సమస్యలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 5 నియోజకవర్గాలు ఏవి? జైత్యాల, గద్వాల, బాన్స్వాడ స్టేషన్, గన్పూర్, చేవెళ్లలో అటు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఇటు ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేసి ఓడినటువంటి వాళ్ళ మధ్యలో చాలా పోటీ జరుగుతూ ఉంది. వాళ్ళకు కొట్లాటలు అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ లేకపోవు అని చెప్పేసి అనుకోవద్దు. ఖచ్చితంగా కొట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి. అటు పార్టీకే నష్టం దాని ద్వారా.